హాయ్ ఫ్రెండ్స్, యాప్ టు టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా క్వశ్చన్స్ మొత్తం డివైడ్ చేసి ఎవ్రీడే మీకు ఒక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. వీడియో ఈవినింగ్ 9:30కి అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఈ సిరీస్ ఎగ్జామ్కి ముందు దయచేసి కంప్లీట్ చేయండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏ క్వశ్చన్ ఎలా చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దయచేసి ఎగ్జామ్కి ముందు ఈ సిరీస్ కంప్లీట్ చేయండి. నెక్స్ట్ మన యూట్యూబ్ ఛానల్లోనే సెకండ్ సిరీస్ ఇంకోటి స్టార్ట్ చేశాను. అంటే కంప్లీట్ ప్రాక్టీస్ సెట్స్ అనమాట. ప్రీవియస్ ఇయర్ పేపర్స్ తీసుకొని రీజనింగ్ ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్ ప్రాక్టీస్ టెస్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ సిరీస్ కూడా యూటిలైజ్ చేసుకోండి. ఈ రెండు సిరీస్ ఎగ్జామ్కి ముందు కంప్లీట్ చేయండి. డెఫినెట్గా మీకు ఎగ్జామ్లో మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మన టాపిక్ వచ్చేసి స్టాటిస్టిక్స్. సో మ్యాక్సిమం మనం అర్థమెటిక్ టాపిక్ కంప్లీట్ చేసాము. ఇంకా మన దగ్గర మ్యాథ్స్ టాపిక్స్ అనేవి ఉన్నాయి. ఈ మ్యాథ్స్ టాపిక్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనం స్టాటిస్టిక్స్లో నేర్చుకోవాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఏంటి అంటే మీన్ అంటే ఏంటి, అలాగే మీడియన్, దాని తర్వాత మోడ్, నెక్స్ట్ రేంజ్, తర్వాత వేరియన్స్, అండ్ నెక్స్ట్ వన్ స్టాండర్డ్ డీవియేషన్. ఈ పాయింట్స్ మొత్తం మనం నేర్చుకోవాలి. ఇక్కడ 6 పాయింట్స్ ఉన్నాయన్నమాట. ఈ 6 పాయింట్స్లో మళ్ళీ మీన్లో 3 మోడల్స్ ఉన్నాయి, మీడియన్లో 3 మోడల్స్ ఉన్నాయి, మోడ్లో 3 మోడల్స్ ఉన్నాయి. ఈ 3 పాయింట్స్ కానీ మీరు క్లియర్గా అర్థమైతే రేంజు, వేరియన్సు, స్టాండర్డ్ డీవియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనం తీసుకుంటే అసలు మీన్ అంటే ఏంటి? మీన్ ఈజ్ నథింగ్ బట్ ఫైండింగ్ యావరేజ్. మనకు ఆల్రెడీ తెలుసు యావరేజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది. జనరల్గా మనం తెలిసిన ఫార్ములా యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుంది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మొత్తం మీరు రాయకపోయినా సమ్ బై నెంబర్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి సమ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చెప్పొచ్చు? యావరేజ్ ఇంటూ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి. నెక్స్ట్ యావరేజ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే నెంబర్స్ కామన్ డిఫరెన్స్లో ఉంటే, కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే, అంటే అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్పచ్చు మనం? లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ బై 2 అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇంకొకటి యావరేజ్ ఈజ్ నథింగ్ బట్ మిడిల్ నెంబర్ కూడా అవుతుంది. యావరేజ్ అనేది ఏమవుతుంది? మిడిల్ నెంబర్ అవుతుంది. యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ ఎప్పుడు అవుతుంది? నెంబర్ ఆఫ్ టర్మ్స్ అనేవి ఆడ్ ఉన్నప్పుడు. అంటే ఏంది? 5 నెంబర్సు, 3 నెంబర్సు ఇలా ఉన్నప్పుడు యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది. ఓకే, ఇవి మనం తెలుసుకున్న బేసిక్ పాయింట్. అయితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి, యావరేజ్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 20, 25, 30, 35, 40 మనం యావరేజ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనం? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మొత్తం మనం యాడ్ చేస్తే 20 + 40 60, 25, 35 ఎంత అవుతుంది? మళ్ళీ 60 + 60 ఎంత? 120 + 30 ఎంత అవుతుంది? 150 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి?
1 2 3 4 5 5 అబ్జర్వేషన్స్. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30 అవుతుంది. ఇది ఫస్ట్ ప్రొసీజర్. సెకండ్ ప్రొసీజర్ ఏమన్నాను నేను? కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే, కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా ఉంటే యావరేజ్ అనేది ఏమవుతుంది? ఫస్ట్ నెంబరు ప్లస్ లాస్ట్ నెంబర్ బై 2 అని చెప్పాను. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉంది? 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5. ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 5. కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటే యావరేజ్ ఏమవుతుంది? ఫస్ట్ నెంబర్ ఎంత ఉంది? 20 ప్లస్ లాస్ట్ నెంబర్ ఎంత? 40/2. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 60/2. దట్ ఈజ్ ఈక్వల్ టు 30. ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాను? యావరేజ్ అనేది మిడిల్ నెంబర్ అవుతుంది, మిడిల్ నెంబర్ అవుతుంది. అదే ఇప్పుడు మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 5 టర్మ్స్ ఉన్నాయి. 5 టర్మ్స్ ఉన్నప్పుడు ఇటువైపు 2 నెంబర్స్ అయిపోయినాయి, ఇటువైపు 2 నెంబర్స్ అయిపోయినాయి. ఇంకా మిడిల్ నెంబర్ ఏం మిగిలింది? 30నే కదా. సో యావరేజ్ ఏమవుతుంది? 30 అవుతుంది. ఓకే, ఇది జనరల్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసింది. నెక్స్ట్ మీన్ డీవియేషన్ ప్రకారం మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. మీన్ డీవియేషన్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. మీన్ డీవియేషన్ ప్రకారం మనం ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలి? సో నేను 20 నెంబర్స్ ఏమన్నాయి? 25 30 35 40. సో యావరేజ్ అనేది నా ఇష్టం, నేను ఏదన్నా తీసుకుంటాను. అంటే కంపల్సరీగా యావరేజ్ అనేది 20కి మినిమం నెంబర్ ఎంత? 20, మ్యాక్సిమం నెంబర్ ఎంత? 40. ఈ 20కి 40కి మధ్యలో ఉంటుంది. సో నేనేం చేస్తానంటే మధ్యలో కాబట్టి నేను యావరేజ్ 30 తీసుకుంటా. మన ఇష్టం, మీరు 30 తీసుకోండి, 35 తీసుకోండి, అది మన చాయిస్. ఇంకా డీవియేషన్ అంటే ఏంటిది? మనం తీసుకున్న యావరేజ్ కంటే ఎక్కువ ఉంటే ఎంత ఎక్కువ ఉంది, తక్కువ ఉంటే ఎంత తక్కువ ఉంది అది చూడండి. సో ఇక్కడ 30 మనం తీసుకున్నాను. 20 అంటే ఎంత తక్కువ ఉంది? -10. 25 అంటే -5. 30 అంటే డిఫరెన్స్ ఏం లేదు కాబట్టి 0. 35 అంటే మనం తీసుకునే యావరేజ్ కంటే 5 ఎక్కువ కాబట్టి +5. 40 అంటే మనం తీసుకునే యావరేజ్కి ఎంత ఎక్కువ ఉంది? 10 ఎక్కువ ఉంది. ఏం చేయాలి? ఈ మొత్తాన్ని యాడ్ చేయండి. -10 -5 +0 +5 +10 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 5. ఓకే, ఈ -10 + 10 క్యాన్సిల్ అవుతుంది, -5 + 5 క్యాన్సిల్ అవుతుంది, ఏం మిగిలింది? 0. అంటే మనం తీసుకునే యావరేజ్కి ఎంత ఎక్కువ వచ్చింది? ఎక్కువ ఏం రాలా, ఎగ్జాక్ట్గా 0 వచ్చింది. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 30 అవుతుంది. అయితే ఎప్పుడు మనం జనరల్ ఫార్ములా యూజ్ చేయాలి, ఎప్పుడు మనం మీన్ డీవియేషన్ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ తీసుకున్నామా, అదేలాగా 104 107 106 103. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. అలాగే నెక్స్ట్ 1110 తీసుకుందాము. మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 5 టర్మ్స్ ఉన్నాయి. ఇవి మీరు ఎప్పుడైనా సరే షార్ట్ ట్రిక్స్ అప్లై చేసేటప్పుడు కండిషన్ చెక్ చేయాలి. కండిషన్ చెక్ చేయకుండా డైరెక్ట్గా చేసేటప్పుడు ఏమవుతుంది? ప్రాబ్లం అనేది రాంగ్ అవుతుంది. ఫస్ట్ మనం జనరల్ వేలో చేద్దాం. సమ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు ఏంటిది? సమ్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఫస్ట్ 100 100 100 100 100 1 2 3 4 5 5 × 100 ప్లస్ ఇంక రిమైనింగ్ నెంబర్స్ యాడ్ చేయండి. 4 + 7 ఎంత? 11 11 + 6 17 17 1 3 20 20 + 10 30 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? 5. దట్ ఈజ్ ఈక్వల్ టు 500 + 30 530 బై 5. 5తో క్యాన్సిలేషన్ చేస్తే 5 × 10 50 5 × 60 106 వచ్చింది. ఓకే, ఇదే క్వశ్చన్ మనం మీన్ డీవియేషన్ ప్రకారం చేస్తే ప్రాబ్లం అనేది ఎంత ఈజీగా చేయొచ్చు. సో నేను యావరేజ్ ఏమనుకుంటాను? 105. మన ఇష్టం కదా, ఎంతైనా తీసుకోవచ్చు. సో ఇప్పుడు మనం మీన్ డీవియేషన్ అంటే ఏం చేయాలి? యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంది, యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉందో అది తీసుకోవాలి. నెంబర్స్ 104 107 106 103 110. సో చాలామంది ఏమనుకుంటున్నారు? యావరేజ్ అంటే మిడిల్ నెంబర్ కదా, ఇటువైపు నెంబర్ పోయింది ఇటువైపు నెంబర్ పోయింది అనుకుంటారు. బట్ ఇక్కడ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్గా లేదు. కామన్ డిఫరెన్స్ సేమ్గా ఉంటేనే మిడిల్ నెంబర్ అవుతుంది, లేకపోతే రాదు.
మనం తీసుకునే యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉంది? యావరేజ్ ఎంత అనుకున్నాం? 105. ఎంత తక్కువ ఉంది? 1 తక్కువ, -1. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +2. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +1. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? -2. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +5. ఓకే, ఈ మొత్తం యాడ్ చేయండి. -1 +2 +1 -2 +5. ఎంతైతే ఎక్కువ వచ్చిందో ఆ మొత్తాన్ని మళ్ళీ ఏం చేయాలి? నెంబర్ ఆఫ్ టర్మ్తో డివైడ్ చేయండి. 5. ఈ -2 +2 క్యాన్సిల్, +1 -1 క్యాన్సిల్. ఏం మిగిలింది? 5/5. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1. ఇక్కడ మనకు ప్లస్ వచ్చిందా మైనస్ వచ్చిందా? +1. అంటే మనం తీసుకునే యావరేజ్కి ఎంత డీవియేషన్ ఉంది? 1 డీవియేషన్ ఉంది. కాబట్టి 105 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 106. ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 1127 1130 1128 1125 అలాగే 1120. ఇక్కడ దీనికి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎప్పుడైనా సరే మీరు మీన్ డీవియేషన్ ప్రాబ్లం చేయాలి అంటే నెంబర్స్ అని పెద్ద పెద్ద నెంబర్స్ అనుకోండి, మీరు ఏం చేస్తారు? మీన్ డీవియేషన్ ప్రకారం చేయండి. చిన్న చిన్న నెంబర్స్ అనుకోండి, జనరల్ ఫార్మాట్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా ప్రకారం సాల్వ్ చేయండి. ఇక్కడ నేనేమనుకుంటున్నాను, మన ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చు కదా. నేను 1125 యావరేజ్గా తీసుకుంటా. ఇంకా మనం తీసుకునే యావరేజ్ కంటే ఎంత ఎక్కువ ఉందో, ఎంత డీవియేషన్ ఉందో చూడండి. ఈ నెంబర్ ఎంత ఎక్కువ ఉంది? +2 ఉంది. ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? +3 ఉంది, +5 ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఎంత ఎక్కువ ఉంది? 25 కంటే 3 ఎక్కువ. ఇక్కడ డీవియేషన్ ఏం లేదు, 0. ఇక్కడ ఎంత తక్కువ ఉంది? 5 తక్కువ కాబట్టి -5. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే +2 +5 +3 -5 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? 1 2 3 4 5 ఏమవుతుంది? -5 +5 క్యాన్సిల్ అవుతుంది. 2 + 3 ఎంత? 5/5 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1. అంటే మనం తీసుకునే యావరేజ్కి 1 ఎక్కువ ఉంది. అంటే 1125 + 1 ఈజ్ ఈక్వల్ టు 1126 ఆన్సర్ అవుతుంది. లేదు ఇలా కాదు, నేను మొత్తం జనరల్ మోడల్ 1 ప్రకారం చేస్తే ఏమవుతుంది? యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఫస్ట్ 1100 తీసుకుంటా. 1100 ఎన్నిసార్లు వచ్చింది? 5 టైమ్స్ ప్లస్ 27 57 నెక్స్ట్ 57కి 28 యాడ్ చేస్తే 77 85 85కి మళ్ళీ 25 యాడ్ చేస్తే 90 110 110కి ఒక 20 యాడ్ చేస్తే 130 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 5 ఉన్నాయి. 5తో డివైడ్ చేస్తే ఈ 5 క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 5 ఎన్నిసార్లు పోతుంది? 26 టైమ్స్ పోతుంది. ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వచ్చింది? 1126 వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది? క్యాలిక్యులేషన్ అనేది పెరిగిపోయింది. మనం ఎడిషన్ చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి, చాలా చేయాల్సి వస్తుంది అనమాట. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ క్వశ్చన్స్ ఎలా ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 5 5 4 4 అలాగే 3 3 3 నెక్స్ట్ 6 6. వీటికి మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలి. యావరేజ్ అంటే మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయాలని ఫార్ములా ఏంటిది? సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఇది మోడల్ 1. అంటే మీన్లో 3 మోడల్స్ ఉన్నాయని చెప్పే కదా. ఈ 3 మోడల్స్లో ఫస్ట్ మోడల్ ప్రకారం ఎలా చేస్తాం మనం? ఈ మొత్తం యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 5 3 15 15 19 23 23 తర్వాత 3 యాడ్ చేస్తే 26 29 32 32 38 38 44 బై నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎంత? 1 2 3 4 5 6 7 8 9 10 బై 10 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 4.4. ఇది బాగానే ఉంది. సెకండ్ మోడల్ 2 ప్రకారం చేస్తే ఎలా వస్తుంది? ఇది ఎలా? నాకు 5 మార్క్స్ వచ్చినాయి. ఇవి మార్క్స్ ఫ్రీక్వెన్సీ. ఈ 5 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి? 1 2 3 మెంబర్స్కి వచ్చినాయి. ఇంకొకరికి 4 మార్క్స్ వచ్చినాయి. ఈ 4 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి? 1 2 మెంబర్స్కి వచ్చినాయి. నెక్స్ట్ 3 మార్క్స్కి ఎంతమందికి వచ్చినాయి? 3 మెంబర్స్కి వచ్చినాయి. 6 మార్క్స్కి ఎంతమందికి వచ్చినాయి? 2 మెంబర్స్ వచ్చినాయి. ఇది టేబుల్ ఫార్మాట్లో క్వశ్చన్ ఇలా అడుగుతాడు. మార్క్స్, ఫ్రీక్వెన్సీ,
ఫైండ్ ద మీన్ అని క్వశ్చన్ ఇలా అడుగుతాడు. ఇలా అడిగినప్పుడు కూడా సేమ్ మోడల్. ఇప్పుడు వీటికి మనం యావరేజ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 5 మార్క్స్ వచ్చినాయి ఎంతమందికి? 3 మెంబర్స్కి. ఒక్కొక్కడికి 5 మార్క్స్ వస్తే 3 మెంబర్స్కి ఎంత అవుతుంది? 15. ఇక్కడ 4 మార్క్స్ ఒక్కొక్కడికి 2 మెంబర్స్కి ఎంత వస్తుంది? 8. ఒక్కొక్కటి 3 మార్క్స్కి వచ్చినాయి 3 మెంబర్స్కి ఎంత అవుతుంది? 9. ఒక్కొక్కరికి 6 మార్క్స్కి వచ్చినాయి 2 మెంబర్స్కి ఎంత అవుతుంది? 1. సమ్ వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలి? మొత్తాన్ని మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి. బై ఫ్రీక్వెన్సీ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని? 3 + 2 5, 5 + 3 8, 8 + 2 ఎంత? 10. యాడ్ చేస్తే 8 + 12 20, 35, 35 ఒక 9 44/10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 4.4 అవుతుంది. సో క్వశ్చన్ ఎలా ఇచ్చినా సరే మనం యావరేజ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఒకటే ప్రొసీజర్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ మోడల్ ఏంటిది? మోడల్ 3. ఈ మోడల్ 3 ప్రాబ్లమ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఫస్ట్ ఏమో గజిబిజిగా ఉన్నాయి నెంబర్స్. తర్వాత ఏం చేశాడు? దీన్ని సెట్ ఆఫ్ నెంబర్స్ని ఒక సెట్గా రాశాడు. థర్డ్ మోడల్ ఏంటంటే ఈసారి రేంజ్ ఇస్తాడు. రేంజ్ అంటే ఈ మార్క్స్ నుంచి ఈ మార్క్స్ 0 నుంచి 10 మార్క్స్కి వచ్చిన వాళ్ళు ఒక 5 మెంబర్స్, 10 నుండి 20 దాకా వచ్చిన వాళ్ళు ఒక 4 మెంబర్స్, 30 నుంచి 40 దాకా వచ్చిన వాళ్ళు 1 మెంబర్ ఉన్నాడు. అయితే వీడికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఏం అనుకోవాలి? మార్క్స్ రావాలి. ఫ్రీక్వెన్సీ అయితే ఉంది ఏంది? ఇవి 5, 4, 1 అనేది ఏంటిది? ఫ్రీక్వెన్సీ. ఇక మనకు మార్క్స్ రావాలి. మనం మార్క్స్ ఏం తీసుకుంటాం? యావరేజ్ మార్క్స్ తీసుకోండి. 0కి 10కి యావరేజ్ మార్క్స్ ఎంత? 5. నెక్స్ట్ 10కి 20కి యావరేజ్ మార్క్స్ ఎంత అవుతుంది? 15. 30కి 40కి 20, 30 ఇది 20, 30. 20కి 30కి యావరేజ్ మార్క్స్ ఎంత అవుతుంది? 25. యావరేజ్ ఎలా ఫైండ్ చేశాను నేను? ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ ప్లస్ ఫస్ట్ నెంబర్ బై 2. 20 + 10 30/2. 30 + 20 50/2 25. ఇప్పుడు 5 మార్క్స్ 5 మెంబర్స్కి వచ్చినాయి. సమ్ ఎంత అవుతుంది? 25 ప్లస్ 15 మార్క్స్ ఎంతమందికి? 4 మెంబర్స్కి 60 ప్లస్ 25 మార్క్స్ ఎంతమందికి? 1 మెంబర్కి 25 బై నెంబర్ ఆఫ్ నెంబర్స్ ఫ్రీక్వెన్సీ ఎంత? 5 + 4 9 + 1 ఎంత? 10. 25 + 25 50. 50 + 60 ఎంత? 110/10 దట్ ఈజ్ ఈక్వల్ టు 11 ఈజ్ ఆన్సర్. ఇలా 3 మోడల్స్ ప్రాబ్లమ్స్ ఎగ్జామ్లో అడుగుతున్నాడు. ఇప్పుడు మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ తీసుకొని ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫైండ్ ద మీన్ వాల్యూ ఆఫ్. మీన్ అంటే ఏం చెప్పాను నేను? మీన్ ఈజ్ నథింగ్ బట్ యావరేజ్. యావరేజ్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఈ మొత్తం యాడ్ చేస్తే నెంబర్స్ ఏమున్నాయి? 2, 5, 8, 14, 21. యాడ్ చేసి ఎంత వస్తుంది? 2 + 8 10, 10 + 5 15, 15 ఒక 14, 29, 29 ఒకటి 30, 30 ఒక 20 ఎంత అవుతుంది? 50 బై నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 నెంబర్స్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 10. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఇది ఫస్ట్ మోడల్. సెకండ్ మోడల్ మనం మీన్ డీవియేషన్ ప్రకారం చేస్తే మీన్ డీవియేషన్ అది కూడా ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ డీవియేషన్ నెంబర్స్ 2, 5, 8, 14, 21. మనం ఏమనుకున్నాం? నేను మీన్ 8 అనుకుంటా. ఇక్కడ డీవియేషన్ చూడండి. 2 8 కంటే ఎంత తక్కువ ఉంది? -6. ఇక్కడేమో -3 0 +6 ప్లస్ ఎంత ఉంది? 13. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఈ -6 + 6 క్యాన్సిల్ అవుతుంది. -13 నుంచి +13 -3 నుంచి +13 తీసేస్తే ఎంత మిగులుతుంది? +10 మిగులుతుంది. ఈ 10ని మనం ఏం చేయాలి? అందరికీ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ చేయాలి. నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంత? 1, 2, 3, 4, 5 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది? 2 టైమ్స్. 8 + 2 ఎంత? 10 అవుతుంది. సో ఈ మోడల్ చేసినా సరే సేమ్ టైం పడుతుంది. నెంబర్స్ చిన్న చిన్న నెంబర్సే మనం యాడ్ చేయగలము అనుకుంటే డైరెక్ట్గా మీరు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఫార్ములా అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్, ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా అన్నాడు. మొత్తం యాడ్ చేద్దాం. ఫస్ట్ మోడల్ యాడ్ చేద్దాం. యాడ్ చేసి ఎంత వస్తుంది? 1
ఈ రెండు నెంబర్స్ మొత్తం యాడ్ చేయండి. 7, 9, 16, 19, 25, 30, 35, 37, 37, 45, 48, 50, 0 రాస్తాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఒక 5 ఎంత? 15 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. 150/10 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మోడల్ 2 నేనేమనుకుంటున్నాను, మన ఇష్టం ఎంతనే తీసుకోవచ్చు కదా. ఫస్ట్ నెంబర్స్ రాయండి. 12, 13, 18, 12, 15, 15, 16, 13, 19, 17. ఇప్పుడు మనం మీన్ డివియేషన్ అంటే ఇక్కడ మీరు ఆప్షన్స్లో చూస్తే ఏముంది? 15 కంటే దగ్గరలో ఉంది కాబట్టి నేను యావరేజ్ 15 అనుకుంటా. 15 కంటే ఎంత తక్కువ ఉంది? -3. ఇది ఎంత తక్కువ ఉంది? -2. ఇది ఎంత ఎక్కువ ఉంది? +3. ఇది ఎంత తక్కువ ఉంది? -3. 15 అంటే నో డివియేషన్, 0, 0. ఇక్కడ +1, -2, +4, +2, -3, +3 క్యాన్సిల్. ఇక్కడ -2, +2 క్యాన్సిల్. ఇంకేం మిగిలింది? మొత్తం ఏం చేస్తారు? యాడ్ చేయండి. -2, -3, -5. అలాగే +1 +4 ఎంత? +5 బై నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 10 ఉన్నాయి. -5 +5 ఎంత అవుతుంది? 0 కదా. 0 ఇంటూ ఎనీథింగ్ 0 అంటే 15 కంటే ఎంత ఎక్కువ ఉంది? 0 ఎక్కువ ఉంది. 15 ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ వన్, ద స్కోర్ అప్టైన్ బై 10 స్టూడెంట్స్ టెస్ట్ ఆర్. ఈ నెంబర్స్ ఇచ్చాడు. ఫైండ్ ద అర్థమెటిక్ మీన్ ఆఫ్ ద స్క్వేర్ అన్నాడు. నెంబర్స్ ఏమున్నాయి? 82, 60, 62, 63, 78, 75, 86, 75, 91, 46. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం జనరల్గా క్యాలిక్యులేషన్ చేయాల్సిందే. స్టాటిస్టిక్స్ అంటేనే మనం క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం యాడ్ చేయండి. యూనిట్ ప్లేస్ వాల్యూ యాడ్ చేయండి. 7, 7 + 5 12, 18, 18 ఒక 5 23, 31, 31 3, 34, 36, 36 ఒక 2 8, 38. 8 ఇక్కడ రాస్తాను, 3 ఇక్కడ. క్యారీ ఫార్వర్డ్. నెక్స్ట్ 10th ప్లేస్ వాల్యూ యాడ్ చేయండి. 4, 9, 13, 13 ఒక 7 20, 28, 35, 35 తర్వాత 42, 48, 54, 54. నెక్స్ట్ 54, 60, 68. ఒక 3 కూడా ఉంది కదా. 68 ఒక 3 ఎంత? 71 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఉన్నాయి. ఎంత వస్తుంది మనకి? 71.82. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో మనం యూనిట్ ప్లేస్ వాల్యూ యాడ్ చేసినప్పుడు నాకు ఎంత వచ్చింది? 8 వచ్చింది. దీన్ని బేస్ చేసుకుంటే ఆప్షన్ ఏ ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు, ఇంకా ఆప్షన్ బి అండ్ ఆప్షన్ డిలో రెండిట్లో ఏదో ఒక ఆన్సర్ ఉంటుంది. ఓకే, మనం క్యాలిక్యులేషన్ చేసే టైం ఉంటే కంప్లీట్గా చేయండి. క్యాలిక్యులేషన్ చేసే టైం లేకపోతే ఇక్కడ 50-50 ఛాన్స్ కదా. 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకా ఈ 2 ఆప్షన్స్లో ఏదో ఒకటి పెట్టేసేయచ్చు. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ దీస్ నెంబర్స్ అన్నాడు. మీన్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్సే కదా. ఈ మొత్తం మనం యాడ్ చేస్తే x ప్లస్ 77 ప్లస్ x ప్లస్ 7 ప్లస్ x ప్లస్ 5 ప్లస్ x ప్లస్ 3 ప్లస్ x మైనస్ 2 బై నెంబర్స్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 నెంబర్స్ ఉన్నాయి. x ఎన్నిసార్లు వస్తాయి? 5x ప్లస్. ఇప్పుడు ఈ మొత్తాన్ని నెంబర్స్ మనం ఏం చేయాలి? యాడ్ చేయాలి కదా. 3లో 2 పోతే ఎంత రాయొచ్చు మనం? 1 రాయండి. ఓకే, 77 ఒక 7 84, 84 ఒక 5 89, ఒకటి 90 బై 5. మీరు 5తో డివైడ్ చేస్తే 5x/5 అంటే x అవుతుంది ప్లస్
90/5 అంటే ఎంత వస్తుంది? 18 అవుతుంది. ఎక్స్ ప్లస్ 18, ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఓకే, ఇక్కడ మీరు ఇక్కడ దాకా క్యాలిక్యులేషన్ చేశారు కదా, ఇక్కడ మనకు కంపల్సరీగా ప్లస్లో వస్తుంది. అంటే ప్లస్లో అంటే ఆప్షన్ సి ఎలిమినేట్ చేయొచ్చు, ఆప్షన్ డి అనేది ఎలిమినేట్ చేయొచ్చు, ఇంకా ఆప్షన్ ఏ అండ్ బిలో ఏదో ఒకటి ఆన్సర్ అవుతుంది. ఇంకా క్యాలిక్యులేషన్ చేయాలి. ఇంకా నెక్స్ట్ పార్ట్, ఇఫ్ మీన్ ఆఫ్ ది గివెన్ అబ్జర్వేషన్ కే 2k + 1, 2k + 5, 2k + 9 ఈజ్ 30, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే అన్నాడు. ఇక మొత్తం యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇక్కడ యావరేజ్ ఎంత ఇచ్చాడు? డైరెక్ట్గా 30 అని ఇచ్చాడు. మొత్తం నెంబర్స్ యాడ్ చేయండి. k + 2k + 1 + 2k + 5 + 2k + 9 బై మొత్తం ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 నెంబర్స్ ఉన్నాయి. ఓకే, క్రాస్గా మల్టిప్లై చేస్తే 34 ఎంత? 120. దట్ ఈజ్ ఈక్వల్ టు కే యాడ్ చేయండి. 3k 5k 7k ప్లస్ 1 + 5 ఎంత? 6. 6 + 9 ఎంత అవుతుంది? 15. 7k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 120 - 15 అంటే 105. k ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 15. టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, ఫైండ్ ద మీన్ ఆఫ్ 22, 25, 27, 24 అండ్ x ఈజ్ 26, ద వాల్యూ ఆఫ్ x అన్నాడు. సేమ్ యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. మొత్తం యాడ్ చేయండి. 22 + 25 + 27 + 24 + x బై ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు? 26. మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది? ఫస్ట్ దీని ప్లేస్ వాల్యూ యాడ్ చేయండి. 4 + 7 11, 11 1 5 16, 16 1 2 18, 1 క్యారీ అవుతుంది. 2 4 6 8 98 ప్లస్ x ఈజ్ ఈక్వల్ టు 26 × 5 ఎంత అవుతుంది? 26 20లు 26 5లు అంటే 100 130 వస్తుంది. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 130 - 98 దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 32. ఇది జనరల్ ప్రొసీజర్. అలాగే మనం మీన్ డీవియేషన్ ప్రకారం కూడా చేయొచ్చు. 22, 25, 27, 24 x యావరేజ్ ఎంత అన్నాడు? 26 అన్నాడు. యావరేజ్ కంటే ఎంత తక్కువ ఉంది ఎంత ఎక్కువ ఉందో రాయండి. తక్కువ ఉంది ఎంత తక్కువ? -4, ఇది -1, ఇది +1, ఇది ఇక్కడ -2 ఉంది కదా. ఇక్కడ ఈ నెంబర్ ఎంత మనం కనుక్కోవాలి. -2 -4 అంటే ఈ పార్ట్ వరకు మొత్తం ఎంత వచ్చింది? -6 వచ్చింది. మీన్ డీవియేషన్ అంటే 0 రావాలి. అంటే ఆల్రెడీ మనకి యావరేజ్ 26 ఇచ్చాడు కాబట్టి ఇక్కడ -6 ఉంటే ఈ వాల్యూ ఎంత వస్తుంది? +6 అవుతుంది. అంటే మనం తీసుకునే యావరేజ్ కంటే 6 ఎక్కువ. 26 + 6 దట్ ఈజ్ ఈక్వల్ టు 32 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి. ఇక్కడ మనకి ఏముంది? టేబుల్ ఫార్మాట్లో క్వశ్చన్ ఇచ్చాడు. సో ఏమున్నాయి? 10 ఎన్నిసార్లు వచ్చింది? 17 మార్క్స్. అలాగే 30 మార్క్స్ 28 మెంబర్స్కి వచ్చినాయి. 50 మార్క్స్ 32 మెంబర్స్కి వచ్చినాయి. 70 మార్క్స్ 24 మెంబర్స్కి వచ్చినాయి. 90 మార్క్స్ 19 మెంబర్స్కి వచ్చినాయి. ఏం చేయాలి? ఇక్కడ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫస్ట్ మనం సమ్ చేసి దాని తర్వాత ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. ఇక్కడ మొత్తం మల్టిప్లికేషన్ చేసి క్యాలిక్యులేషన్స్ అనేది ఎక్కువ పార్ట్ ఉంటుంది. చూద్దాం. ఫస్ట్ 17 × 10, అలాగే 30 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి? 28 మెంబర్స్కి వచ్చినాయి. ప్లస్ 30 × 28 ప్లస్ 50 మార్క్స్ 32 మెంబర్స్కి వచ్చినాయి. 50 × 32 ప్లస్ 70 మార్క్స్ అనేవి 24 మెంబర్స్కి ప్లస్ 90 మార్క్స్ అనేవి 19 మెంబర్స్కి బై మొత్తం నెంబర్స్ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 17 9 1 4 13 15 15 1 8 15 1 8 23 30 3 క్యారీ 3 4 6 9 11 12 మొత్తం 120 స్టూడెంట్స్ ఉన్నారన్నమాట. ఇక్కడ మొత్తం మనం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుంది. క్యాలిక్యులేషన్ చేసే ముందు చూడండి, ఇక్కడ 0 ఉంది
అన్నిట్లో 10 కామన్ తీస్తున్నా. ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ 10, ఇక్కడ కూడా ఏంటి 10తో డివైడ్ చేశాను. మొత్తం మనం మల్టిప్లై చేస్తే 17 ఒకటిలో 17 ప్లస్ 3 28, 3 8 ఎంత 24, 3 6 ప్లస్ 2 8 ప్లస్ 5 ఇంటూ 32, 5 2 10, 5 3 15, 1 6 ప్లస్ 7 4 28, 7 2 14, 1 16, 19 9 ఎంత వస్తుంది 171, 981, 9 9 1 8, 171 బై 12. మళ్ళీ ఏం చేయాలి, మనం మొత్తం యాడ్ చేయాలి. 1 ప్లస్ 8 9, 0 9 ప్లస్ 4 13, 13 7 20. నెక్స్ట్ 2 ప్లస్ 7 9, 9 ప్లస్ 6 15, 15 ఒక 6 21, 29 30. నెక్స్ట్ 3 4 5 6 బై 12. ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 12 5 60 0 50. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇదే క్వశ్చన్ మనం ఇంకా ఈజీగా చేయాలి అన్న మీన్ డివిజన్ మీరు అప్లై చేయొచ్చు. అది ఎలా చూడండి. మీన్ డివిజన్ 10 17 30 మార్క్స్ వచ్చేసి 28 స్టూడెంట్స్, 50 మార్క్స్ 32 స్టూడెంట్స్, 70 మార్క్స్ 24 స్టూడెంట్, 90 మార్క్స్ 19 స్టూడెంట్స్. నేను మీన్ డివిజన్ 10కి 90కి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆప్షన్లో చూస్తే అరౌండ్ 50 ఉంది. నేను 50 తీసుకుంటా. 50 కంటే ఎంత తక్కువ ఉంది -40, 50 కంటే -20, 50 అంటే 0, ఇక్కడ +20, ఇక్కడ +40. రైట్. 40 మార్క్స్ ఎంతమందికి 17 మెంబర్స్కి, 14 4 ఎంత 68 -680. ఇక్కడ 25 మార్క్స్ 20 మార్క్స్కి 28 మందికి -28 2 ఎంత 560. ఇక్కడ ఎంత అవుతుంది 0 ప్లస్ 24 ఇంటూ 20 480 ప్లస్ 19 4 ఎంత 76 760 బై టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ మనం మొత్తం యాడ్ చేస్తే 28 50 60 77 77 97 97 ఒక 4 11 19 120 120. ఇప్పుడు మొత్తం మనం యాడ్ చేస్తే చూడండి, మైనస్లో యాడ్ చేయండి 0 8 ప్లస్ 6 ఎంత 14, 6 ప్లస్ 5 11 1 12 -12 40 ప్లస్ ఇక్కడ యాడ్ చేస్తే 0 6 ప్లస్ 8 14, 7 ప్లస్ 4 11 1 12 బై 120. ఈ రెండు క్యాన్సిలేషనే కదా, ఎంత వస్తుంది మనకి 0. 50 కంటే మీన్ డివిజన్ ఏమీ లేదు. 50 ప్లస్ 0 50. ఆన్సర్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడేమో కొంచెం క్యాలిక్యులేషన్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, ఇక్కడేమో క్యాలిక్యులేషన్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సేమ్ అదే మోడల్. ఇది మార్క్స్ అనుకోండి, ఇది ఫ్రీక్వెన్సీ అనుకోండి. 6 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి 4 మెంబర్స్కి. సమ్ ఎంత అవుతుంది 24 ప్లస్ 10 మార్క్స్ 3 మెంబర్స్కి సమ్ 30 ప్లస్ 18 మార్క్స్ 4 మెంబర్స్కి 72 ప్లస్ 24 మార్క్స్ 2 మెంబర్స్కి 48 ప్లస్ 30 మార్క్స్ 1 మెంబర్కి 30 ప్లస్ 36 మార్క్స్ 1 మెంబర్స్కి 36 బై ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 4 ప్లస్ 3 7 11 13 14 15. మొత్తం మనం ఏం చేయాలి యాడ్ చేయండి. 6 0 6 14 16 20 2 3 5 8 12 19 22 24 బై 15. 15 ఒకట్ల 15. నెక్స్ట్ ఎంత ఉంది 9 90 14 90. ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇక్కడ చూడండి నెంబర్స్ అనేవి చిన్నవి ఉన్నాయి కాబట్టి మనం జనరల్గా చేయండి. ఇక్కడ మీన్ డివిజన్ చేయాల్సిన పని లేదు. ప్రీవియస్ క్వశ్చన్ ఏమైంది నెంబర్స్ కొంచెం పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పార్ట్లో మల్టిప్లై చేసేటప్పుడు ఏమో చాలా టైం టేకింగ్ అయింది. సెకండ్ పార్ట్లో చేసేటప్పుడు మనకి చిన్న చిన్న నెంబర్స్ వీటి యొక్క మల్టిపుల్స్ మనకు తెలుసు కాబట్టి ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయగలిగాము. అందుకనే చిన్న చిన్న నెంబర్స్ ఉంటే జనరల్ వేలో చేయండి. సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. పెద్ద పెద్ద నెంబర్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి మీన్ డివిజన్ ప్రకారం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయండి. నెక్స్ట్ వన్
ఇఫ్ ద మీన్ ఆఫ్ ది ఫాలోయింగ్ డేటా ఈజ్ 15 అండ్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే. మీన్ డైరెక్ట్గా ఇచ్చేసాడు, కే వాల్యూ కనుక్కోవాలి. 5 మార్క్స్ 6 మెంబర్స్కి, సమ్ ఎంత 5 ఎంత 30. 10 మార్క్స్ కే నెంబర్స్ కంటే 10K ప్లస్ 15 ఎంత 90, 20 10 ఎంత 200 ప్లస్ 25 5 ఎంత 125 బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత 6 6 12 12 22 ఒక 5 27 ప్లస్ కే దట్ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చాడు 15 ఇచ్చాడు. ఈ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే 200 ఒక 125 325 300 రాయండి. నెక్స్ట్ ఇంకెంత ఉంది 25 ఒక 90 ఎంత అవుతుంది 115 145 300 ప్లస్ 145 ఎంత అవుతుంది 445 ప్లస్ 10K. ఇక్కడ మనం క్రాస్గా మల్టిప్లై చేస్తే 15K 15K ప్లస్ 27 ఇంటూ 15 15 ఎంత 105 15 31 10 40 405. ఓకే, ఈ కే ఒకవైపు తీసుకెళ్తే ఏమవుతుంది 5K దట్ ఈజ్ ఈక్వల్ టు 445లో నుంచి 405 తీసేస్తే ఎంత అవుతుంది 40 అవుతుంది. కే ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఓకే, క్వశ్చన్ని డిఫరెంట్ ఫార్మెట్లో అడుగుతున్నాడు. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి రేంజ్ టైప్లో క్వశ్చన్స్ అడిగాడు. ఈ రేంజ్ టైప్లో క్వశ్చన్స్ అడిగినప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. సో 0కి 10కి మధ్యలో 8 మెంబర్స్, 10 to 20 10 మెంబర్స్, 20 to 30 K మెంబర్స్, అలాగే 30 to 40 రేంజ్ 6 మెంబర్స్, 40 to 50 రేంజ్ 12 మెంబర్స్. ఇక్కడ ఏంటిది నెంబర్ ఆఫ్ క్లాస్, వాళ్ళ క్లాస్ మన డైరెక్ట్గా రేంజ్ ఇచ్చాడు తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, వీటి యొక్క యావరేజ్ తీసుకోండి. 10 0కి 10కి యావరేజ్ ఎంత 5 అంటే ఫస్ట్ నెంబర్ ప్లస్ లాస్ట్ నెంబర్ పెట్టు. 10కి 20కి యావరేజ్ ఎంత 15. ఇక్కడ నుంచి ఏం చేస్తారు, డిఫరెన్స్ ఎంత ఉంది 10 కదా, 10 యాడ్ చేయండి 25 35 45 అంత అయిపోయింది. మళ్ళీ ఓకే ఫస్ట్ ఫార్ములా సెకండ్ మోడ్లోకి వచ్చేసింది. 5 మార్క్స్ ఎంతమందికి 8 మెంబర్స్కి అంటే ఎంత 40 ప్లస్ 15 మార్క్స్ 10 మెంబర్స్కి 150 ప్లస్ 25 మార్క్స్ K మెంబర్స్కి 25K ప్లస్ 35 మార్క్స్ 6 మెంబర్స్కి అంటే ఎంత అవుతుంది 180 65 30 210 ప్లస్ 12 మార్క్స్ 45 మార్క్స్ 12 మెంబర్స్కి 2 5 60 12 4 48 48 ఒక 6 ఎంత 54 బై ఈ మొత్తం యాడ్ చేసి ఎంత వస్తుంది చూడండి 8 12 20 ఒక 10 30 ఒక 6 36 ప్లస్ K దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మీన్ ఎంత ఇచ్చాడు 26 ఇచ్చాడు 26. మొత్తం మనం యాడ్ చేస్తే 540 740 ఒక 10 750 750 ఒక 150 900 900 ఒక 40 940 ప్లస్ 25K దట్ ఈజ్ ఈక్వల్ టు మనం 26తో మల్టిప్లై చేస్తే 26K ప్లస్ 26 ఇంటూ 36. ఇక్కడ మీరు సింపుల్ క్యాలిక్యులేషన్ మీరు అప్లై చేస్తే డైరెక్ట్గా క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రాబ్లం ఈజీగా అయిపోతుంది. లేదనుకోండి క్యాలిక్యులేషన్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి 25కి 26కి డిఫరెన్స్ ఎంత ఒకటే కదా, అంటే K వాల్యూ డైరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ 940లో నుంచి ఈ 26 36ని మనం తీసేయాలి. దీని ప్లేస్ వాల్యూ చూద్దాం. 6 ఎంత 36 6 ఇక్కడ ఎంత ఉంది 0 ఉంది. 10లో నుంచి 6 పోతే ఎంత వస్తుంది 4 ఆప్షన్లో ఉంది. 4 ఎక్కడ ఉంది ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. ఇదే మన ఆన్సర్. లేదనుకోండి ఇక మొత్తం మల్టిప్లై చేయాలి 26 ఇంటూ 36 6 36 6 12 ఒక 3 15 3 18 3 6 1 7 6 8 5 ఎంత 13 9 ఈ వాల్యూ ఎంత వచ్చింది మనకి 936. K ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 940 మైనస్ 936 దట్ ఈజ్ ఈక్వల్ టు 4 అనేది ఆన్సర్. ఇక్కడ నేనేం చేశాను, నాకు ప్రాబ్లం ఆన్సర్ అనేది ఇక్కడే వచ్చేసింది. ఆన్సర్ అనేది ఇక్కడే వచ్చేసింది.
క్యాలిక్యులేషన్ పార్ట్ కూడా ఏమీ లేదు. అందుకని మనం ఆప్షన్ అబ్జర్వేషన్స్లో చాలా క్వశ్చన్స్ సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ సేమ్ క్వశ్చన్, ఫైండ్ ద మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎక్స్ అండ్ దిస్ ఫిగర్ గివెన్ దట్ అర్థమెటిక్ మీన్ ఈజ్ 28 డైరెక్ట్గా ఇచ్చాడు, రేంజ్ ఇచ్చాడు. మీరు డైరెక్ట్గా ఏం చేస్తారు, 0కి 10 రేంజ్ అంటే యావరేజ్ ఎంత 5, 10కి 20 యావరేజ్ ఎంత 30/2 అంటే 15, ఇంకా 10 యాడ్ చేయండి 25, 35, 45, 55. 5 మార్క్స్ 12 మెంబర్స్కి అంటే ఎంత 60 ప్లస్ 15 మార్క్స్ 18 మెంబర్స్కి 15 ఇంటూ 18, 18 5 ఎంత 90, 18 ఒకటి 18, ఒక 9, 27, 270 ప్లస్ 25 మార్క్స్ ఎంతమందికి వచ్చినాయి 27 మెంబర్స్కి వచ్చినాయి. మళ్ళీ మల్టిప్లై చేయాలి 25, 25 ఏళ్ళు 175, 25 2 50, ఒక 17, 67 ప్లస్ 35 ఇంటూ ఎక్స్ 35 ఇంటూ ఎక్స్ ప్లస్ 45 ఇంటూ 17, 45 ఇంటూ మళ్ళీ 17, 17 5 85, 15 4 68 అంటే 76, 765 ప్లస్ 55 ఇంటూ 6 300, 5 30, 30 బై. ఇప్పుడు ఎంత క్యాలిక్యులేషన్ ఉందో. అందుకని ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తే మ్యాక్సిమం స్కిప్ చేయండి ఇనీషియల్ టైంలో. ఓకే, అదే మొత్తం అయిపోయిన తర్వాత టైం ఉంటే అప్పుడే మీరు క్యాలిక్యులేషన్ చేయండి. మీరు స్టార్టింగ్లోనే ఈ క్వశ్చన్ పట్టుకున్నారు అనుకో, క్యాలిక్యులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ మొత్తం మనం యాడ్ చేస్తే నెంబర్ ఆఫ్ 12, ఒక 18, 30, 57, 67, 74, 80, 80 ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్ టు యావరేజ్ ఎంత ఇచ్చాడు 28. నెక్స్ట్ ఏం చేయాలి, మొత్తాన్ని మనం యాడ్ చేయాలి. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే ఇప్పుడు అసలు పార్ట్ స్టార్ట్ అవుతుంది. మొత్తాన్ని ఏం చేయాలి, మనం యాడ్ చేయాలి. 0, 5, 5 ప్లస్ 5 10, రాశాను 1, 1 ప్లస్ 3 4, 4 ప్లస్ 6 10, 17, 24, 30, 3, 3 ఎంత 6, 6 ప్లస్ 7 13, 16, 13, ఒక 6, 19, 19 ఒక 2, 21 ప్లస్ 35k దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ 35x 25x ప్లస్ ఈ 28 మనం 80తో మల్టిప్లై చేయాలి. 8తో మల్టిప్లై చేస్తే 864, 8 16, 22, ఒక 0, 2240. 35కి 28కి డిఫరెన్స్ ఎంత 7x ఈజ్ ఈక్వల్ టు 2240 నుంచి 2100 తీసేస్తే ఎంత వస్తుంది 40. 2లో నుంచి 1 పోతే ఎంత 1. 7x ఈజ్ ఈక్వల్ టు 140. x ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది 7 ఎన్నిసార్లు క్యాన్సిల్ అవుతుంది 2 times 0, 20 times. ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. చూసారు కదా, ఇక్కడ కొన్ని క్వశ్చన్స్లో క్యాలిక్యులేషన్స్ లేవు, కొన్ని క్వశ్చన్స్లో క్యాలిక్యులేషన్స్ చేయాల్సి వస్తుంది. ఈ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ క్వశ్చన్ మనం ఈజీగా చేయొచ్చు, ఏ క్వశ్చన్ టైం టేకింగ్ అవుతుంది, ఒక ఎనాలిసిస్ వస్తుంది. మళ్ళీ మాక్ టెస్ట్లో మనం ఏం చేయొచ్చు, ఒక ఎనాలిసిస్ ప్రకారం ఏ క్వశ్చన్ స్కిప్ చేయొచ్చు, ఏ క్వశ్చన్ చేయొచ్చు, ఈ క్లారిటీ వస్తుంది. సో దానికోసమే నేను చాప్టర్ వైజ్ సిరీస్ 6 days మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్ చేస్తున్నాను. అలాగే ప్రాక్టీస్ సెట్స్లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా క్వశ్చన్ సాల్వ్ చేయాలో అది కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే ఏఎల్పి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే, ఇది ఏఎల్పి ఎగ్జామ్ అనే కాదు, అన్ని ఎగ్జామ్కి యూజ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎవరు ప్రిపేర్ అయినా సరే వాళ్ళకి మన వీడియోస్ సజెస్ట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.